హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. బాధలు ఎవరికి లేవు, అందరికీ ఉంటాయి. అయితే అయితే వాటిని బయటకి ఎప్పుడూ కూడా చెప్పుకోకండి. బయటికి తరిమేయండి. నలుగురికి చెప్పుకుని నవ్వుల పాలు కావడం మానేసి నవ్వుతూ వాటిని సాగనంపేయండి. ఆనందంగా అప్పుడే ఉంటారు. దారి ఎంత కఠినమైనదైనా కూడా కలిసి ఉండాలి అని నిశ్చయించుకున్నాక ఇక కడదాకా కలిసి నడవాలి. తప్పదు కదా. ఎందుకు అంటే మిమ్మల్ని నమ్ముకున్న ప్రాణానికి ఇక మిమ్మల్ని మించి ఏదీ కూడా ఉండదు. అర్థమైంది కదండి. అలాగే కంగారు పడకండి. కలిసి రాని కాలంతోటూ కలిసి ప్రయాణం చేయడంతోనే మీ కథ అనేది మొదలయ్యేది. ఇక నమ్మకాన్ని ఎప్పుడూ కూడా కోల్పోకండి. ఎందుకు అంటే ఏ కథనైనా కూడా నిలబెట్టేది నమ్మకం ఒక్కటే కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇక రేపటి బరువుని ఈరోజు నుండే ఎందుకని మోయాలి? అలాగే రేపటి కష్టాలని రేపటికే వదిలేయండి. ఇక ముందు ఈ క్షణం సంగతి ఏమిటో, చెయ్యాల్సిన కర్తవ్యం ఏమిటో, ఆచరవలసిన ధర్మం ఏమిటో ఇవన్నీ కూడా చూడండి. రేపు ఏమవుతుందో అనే భయం మాని ఈరోజు యొక్క ఆచరణలు పూర్తి చేస్తే ఇక రేపటి గురించి చింతించవలసిన పనే ఉండదు. అర్థమైంది కదా. అలాగే ఒక్క విషయం, మీ యొక్క స్థాయిని అంచనా వేసే వారి యొక్క స్థాయి ఎప్పుడూ మీ కిందేనని మర్చిపోకండి. వారి చిత్కారాలకు కృంగిపోకండి. వారికి సమాధానం గట్టిగా చెప్పాలి. వారికి బుద్ధి చెప్పాలి అనే ఆలోచనే ఒక పిచ్చి ఆలోచన అని. ఎందుకు అంటే వారికి బుద్ధి అనేదే ఉండదు గనక. ఇక మీరు వారికేం బుద్ధి చెప్పగలరు? అలాగే మూర్ఖులతో వాదించడం కూడా మూర్ఖత్వమే అవుతుంది. అర్థమైంది కదండి. అలాగే కష్టం రాగానే కథ ముగిసింది అనుకుంటే ఎలా చెప్పండి? మీ కర్తవ్యాన్ని గుర్తు చేసేవి కష్టాలు, మీ స్థిరత్వానికి అడ్డు తగిలేటివి కన్నీళ్ళు. నిజమే కదా. మీ కన్నీళ్ళని పక్కన పెట్టి మీ కర్తవ్యం వైపుకు అడుగులు వేయకుంటే మీ ప్రయత్నానికి అలాగే మీ పట్టుదలకు అర్థం అనేదే ఉండదు. గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక్క విషయం, గతాన్ని ఇంకా జ్ఞాపకాలని దూరం పెట్టనంత కాలం కూడా కన్నీటికి మీరు దగ్గరవుతూనే ఉంటారు. ఇది అర్థమైతే గనుక మీరు ఆనందంగా ఉంటారు. ఇక ఎప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోయిన క్షణాలను విజయం మరింత దూరంలోనో లేదు అని ఇంత కష్టపడ్డారు. ఇప్పుడు ఇలా విశ్వాసంపై స్పృహ కోల్పోతే ఎలా? ఇక సమయం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు. సర్దుకుపోతే సమరాన్ని సాగిస్తూనే ఉండాలి. ధైర్యంగా ఉండండి. అర్థమైంది కదండి. నమ్మకాన్ని ఎప్పుడూ కూడా మీరు కోల్పోకండి. కష్టాన్ని గుర్తించని కన్నీటికి విలువ ఇవ్వని మనిషిని ఇక వీళ్ళని ఎంత దూరం పెడితే మనకి అంత మంచిది. మీరు బాగా వెతికితే గనుక తట్టుకోలేని వారి మాటలకు బాధపడడం ఇక ఎంతవరకు మంచిదో మీరే ఆలోచించండి. నిర్ణయం ఇక మీదే. అనుకున్నది సాధించాలి అంటే అనుకోని యుద్ధాలు ఎన్నో చెయ్యక తప్పదు. అలసిపోయాను అంటే కోల్పోయేది ప్రాణమే. ఆట ఎంత కష్టమైతే నువ్వు కూడా అంతే కఠినంగా మారక తప్పదు. గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక్క విషయం, మొండిగా ముందుకు వెళ్ళాలే కానీ మోయలేని కష్టమంటూ ఎప్పుడూ ఉండదు. కాస్త ధైర్యం కావాలంతే. అర్థమైంది కదా.
మనిషి భయాన్ని మోస్తున్నంత కాలం కూడా బాధల్ని మోయక తప్పదు. ఇక నిర్ణయం మీకే వదిలేస్తున్నాను. ఈ జగత్తులో జన్మించే ప్రతి శిశువు కూడా ఎటువంటి గుణదోషాలు లేకుండా జన్మిస్తాడు. నిజమే కదండి. వాని అంతరాత్మలో ఎటువంటి సంస్కార లక్షణాలు కానీ దుస్సంస్కార లక్షణాలు కానీ ఉండవు. అంటే జన్మతః పిల్లల్లో ఎలాంటి గుణాలు కానీ దోషాలు కానీ ఉండవు. అయితే ఈ గుణదోషాలు అనేవి ఏ విధంగా ప్రాప్తిస్తాయంటారు? ఇది మనం ఎప్పుడైనా ఆలోచించామా? తమ యొక్క తల్లిదండ్రుల నోటి నుండి నిరంతరం వినే మాటల యొక్క ప్రభావమే. గుర్తుంచుకోండి, వారి సంతానం యొక్క హృదయ సంస్కారాన్ని తీర్చిదిద్దుతుంది. ఎలాగా అంటే, గ్రామంలోని నదికి వెళ్ళే మార్గంలో ఇక జనం పదే పదే నడవడం వల్ల ఒక కాలి బాట అనేది ఏర్పడుతుంది. అంటే తల్లిదండ్రుల మనసులోని కోరికలే వారి సంతానానికి ఉన్న నమస్కారంలో దోషం లేదా గుణమైన ప్రతిఫలాలిస్తాయి. ఇక ఇది నిజం కాదంటారా? అయినప్పటికీ తమ సంతానంలో ఏదైనా దోషం కనిపించినప్పుడు ఇక వారి తల్లిదండ్రులు ఆశ్చర్యంతో దుఃఖంతో దిగ్భ్రాంతులవుతారు. వారి యొక్క హృదయం వారిని నిలదీసి ప్రశ్నిస్తుంది, తమ సంతానానికి ఇంతటి కుసంస్కారం ఎలా వచ్చింది అని. ఇక నిజం ఏమిటి అంటే, పిల్లల్లో తల్లిదండ్రులు వారికి తెలియకుండానే కుసంస్కారం బీజాలను నాటుతూ ఉంటారు. గుర్తుంచుకోండి, అవి తమ పిల్లల మనోపలకం మీద కుసంస్కార వృక్షాలై పెరుగుతూ ఉంటాయి. అంటే తమ యొక్క సంతానం సంస్కార వంతులుగాను ధర్మ బుద్ధులుగాను ఉండాలని ఆశించే ప్రతి తల్లి తండ్రి ముందుగా తమ మనసులోని కోరికలను నియంత్రించుకోవడం అనేది అవసరం. నిజమే కదండి. ప్రతి తల్లి తండ్రి ఈ విషయం గురించి తప్పకుండా ఆలోచించాలి. కన్నీటిని ఆశ్రయించే ప్రతి కథ కర్మను నిందిస్తూనే ఉంటుంది. అలాగే నిందిస్తూ అలాగే ఉండిపోతావో, చెమటను చిందిస్తూ నువ్వు ముందుకు సాగిపోతావో, ఇక నిర్ణయం నీకే వదిలేస్తున్నా. గుర్తుంచుకోండి, కష్టాన్ని నమ్ముకున్న ఏ కథ కూడా కన్నీటిని లెక్క చెయ్యదు. అర్థమైంది కదండి. ఆలోచనలకు అంతం లేకపోతే ఇక మనసుకు శాంతం ఎక్కడిది? అదే పనిగా ఆలోచించడం మానేస్తేనే కదా ఇక ఆదమరిచి నిద్రపోగలరు. ప్రశాంతంగా ఉండండి. అర్థమైంది కదండి. అన్నీ అవే సర్దుకుంటాయి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్యనీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.